హాయ్ అండి, ఈరోజు మీకు కస్టర్డ్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇదిగోండి కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను దానికోసం, కస్టర్డ్ రెసిపీ కోసం. సో దీంతో అయితే మనం రెగ్యులర్ స్వీట్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఐస్ క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చు. సో మీకు అది ఎలానో చూపిస్తాను. సో ఫస్ట్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేను వెనిలా ఎసెన్స్ అయితే తీసుకుంటున్నాను. సో వెనిలా ఎసెన్స్ ఒక హాఫ్ లీటర్ మిల్క్కి ఒక మూత సరిపోతుందండి. ఒక మూత వెనిలా ఎసెన్స్ నేను హాఫ్ లీటర్ మిల్క్ వేస్తాను. నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ వచ్చేసేపటికి 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, అట్ ద సేమ్ టైం వెనిలా ఎసెన్స్ ఒక మూత వేస్తున్నాను. సో వేసేసి స్టవ్ మీద పెట్టి మీకు చూపిస్తాను. ఇంకోండి నేను హాఫ్ లీటర్ మిల్క్ ఇదిగోని చూడండి, ఆల్రెడీ ఒకసారి పొంగొచ్చిన మిల్క్ అనమాట. సో దాంట్లో అయితే వెనిలా ఎసెన్స్, కస్టర్డ్ పౌడర్ వేసేసాను. స్టవ్ మీద పెట్టాను. స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది తిప్పుతూ ఉండాలన్నమాట. సో 3 స్పూన్స్ వేసాను కదండి. 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే నాకు హాఫ్ లీటర్ మిల్క్కి సరిపోతుంది. సో హాఫ్ లీటర్ మిల్క్, దాంట్లో అయితే 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసాను. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ వచ్చేసేపటికి ఒక మూత వేసాను అనమాట. సో ఇది తిప్పుతానే ఉన్నాను. సో ఎక్కడ గడ్డలు కట్టకుండా తిప్పుతూ ఉన్నాను అనమాట. ఇది ఫాస్ట్గా గడ్డ కట్టేస్తూ ఉంటుంది. సో గడ్డ కట్టకుండా తిప్పుతూ ఉండాలి. సో ఇది ఇలా తిప్పుతూ ఉందాము, ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉందాము ఇక్కడ గడ్డ కడుతున్నాము. సో గడ్డ కట్టకుండా చూసుకుంటూ తిప్పుతూ ఉండాలన్నమాట. సో పాలు వేడయ్యే కొద్దీ మనకి మళ్ళీ గడ్డ కడుతూ ఉంటుంది. సో పాలు కాగబెట్టి చల్లార్చిన దాంట్లో నేను వెనిలా ఎసెన్స్, మన కస్టర్డ్ పౌడర్ అయితే వేసానండి. సో అట్లా కాకుండా వేడి పాలల్లో అయితే కనుక అది బాగా గడ్డ కట్టుకుపోతుంది. సో నీట్గా అయితే రాదు. సో అందుకే మనమైతే ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం పాలు వేడయ్యే కొద్దీ ఇది గట్టిగా అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా మనం తిప్పుతూ ఉండాలి. మన ఫ్లేమ్ అయితే చూసుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. అడుగంటితే టేస్ట్ బాగోదు. సో ఇట్లా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో మెల్లిగా చూస్తూ ఉంటే మనకి ఇది గట్టిగా అవుతుంది. సో ఇట్లా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచాలి. చూస్తున్నారు కదా, ఇదిగోండి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇదిగోండి ఇట్లా మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఒకసారి మిక్సీ జార్లో వేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఐస్ క్రీమ్ అనేది ఫామ్ అయిపోతుంది. సో నేను మీకు ఐస్ క్రీమును, సో ఇది ఇప్పుడు ఆపేసి ఐస్ క్రీమ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొకటి కూడా పెడతాను, కొంచెం అప్పటికప్పుడు రెడీ చేసుకునేది. సో ఇదేంటంటే అప్పుడప్పుడు రెడీ చేసుకునేది, ఇది కూడా చూపిస్తున్నాను. సో ఐస్ క్రీమ్ది ఒకటి, మళ్ళీ ఇది కొంచెం అప్పటికప్పుడు రెడీ చేసుకునేది. సో ఐస్ క్రీమ్ది అయితే పక్కన పెట్టేసి ఇది నార్మల్ది పెట్టాను. ఇది చూసారు కదా, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇట్లా మనం ఆపకుండా తిప్పుకుంటూ ఉండాలి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది మనకి ఇది. సో కింద అయితే అడుగంటకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది రెగ్యులర్ కన్సిస్టెన్సీ, నేను ఇందాక చూపించాను చూడండి. సో అదైతే కనుక మనం ఐస్ క్రీమ్లోకి సరిపోతుంది. సో ఐస్ క్రీమ్ ఇది రెండు మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అనేది. సో ఇది కూడా చూసారు కదా, మన కస్టర్డ్ అయితే థిక్గా వచ్చేసిందో. సో ఒకవేళ రెగ్యులర్ కస్టర్డ్, నార్మల్గా మనకి ఫ్లోటింగ్ కస్టర్డ్ కావాలంటే కనుక మనం జస్ట్ ఇలా కన్సిస్టెన్సీ చూపించాను కదా, అంతవరకు ఉంటే సరిపోతుంది. ఇది ఏంటంటే కొంచెం థిక్ కస్టర్డ్. చూసారు కదా, మనకి ఎక్కడ అడుగంటకుండా జాగ్రత్తగా ఆపేసుకోవాలి. చూసారు కదా, ఎక్కడ అడుగంటలేదు. ఇదిగోండి ఇక్కడ అడుగంటకుండా జాగ్రత్తగా తిప్పుతూ ఉన్నాను. సో ఇందుకే ఇట్లా కంటిన్యూస్గా మనం తిప్పుతూ ఉండాలన్నమాట. సో ఫస్ట్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మిక్సీ జార్లో వేసేసుకొని మళ్ళీ మనం తీసుకుంటే కనుక మన రెగ్యులర్ కస్టర్డ్ అనేది, ఐస్ క్రీమ్ కస్టర్డ్ అనేది ఫామ్ అయిపోతుంది. అలా కాదు, మన రెగ్యులర్ కస్టర్డ్ కావాలంటే కనుక జస్ట్ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో మీకు వేసి చూపిస్తాను.
సో 2 బౌల్స్ అయితే తీసుకున్నా అండి. సో 2 బౌల్స్ తీసుకున్న దాంట్లో ఇది మన రెగ్యులర్ కస్టర్డ్ అనమాట, ఇప్పుడు చేసింది. సో దీంట్లో అయితే నేను పోమోగ్రానైట్తో సర్వ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో పోమోగ్రానైట్ వేస్తున్నాను కొంచెం దీని మీద. చూసారు కదా, ఇది మన రెగ్యులర్ కస్టర్డ్ ఫామ్ అయిపోయింది. నేను ఏంటంటే ఒకటి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ మిక్సీ పట్టి మళ్ళీ తీసిన కస్టర్డ్ ఉంది. సో అది మీకు చూపిస్తాను. సో అది ఐస్ క్రీమ్ టైప్ అనమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టేది తీసుకొచ్చి మీకు చూపిస్తాం. ఓకే, సో అది మీకు చూపిస్తా అండి. ఫ్రిడ్జ్లో పెట్టింది తీసుకొచ్చాను. సో అది కూడా చూపిస్తాను. ఇవ్వండి. సో చూసారు కదా ఎంత నీట్గా ఎంత సాఫ్ట్గా మన ఐస్ క్రీమ్ అయితే ఫామ్ అయిపోయిందో. నేను ఇక్కడ స్కూప్ తీసుకోవట్లేదు, రెగ్యులర్ స్పూన్తోనే వేస్తాను. సో అందుకని ఇట్లా ఉందన్నమాట. సో మన స్కూప్తో అంటే ఇంకా బాగా వస్తుంది. ఇంకోండి ఐస్ క్రీము జస్ట్ ఇట్లా తీసేసాను అనమాట. సో చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో మన ఐస్ క్రీమ్. సో ఇట్లా మనం ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. సో ఐస్ క్రీమ్కి అయితే కనుక సో చిల్గా చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం టూటీ ఫ్రూటీ వాడుతున్నాను. సో టూటీ ఫ్రూటీ వేస్తాను. ఇంకోండి చూసారు కదండి మన ఐస్ క్రీమ్ కస్టర్డ్ ఎట్ ద సేమ్ టైం రెగ్యులర్ కస్టర్డ్, మామూలుగా కస్టర్డ్ చేసుకునేది. నేను ఒకటి ఓన్లీ ఇక్కడ దానిమ్మ గింజలు వేసాను. మీకు కావాలంటే కనుక ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఐస్ క్రీమ్ కస్టర్డ్కి అయితే టూటీ ఫ్రూటీ వేస్తాను, రెగ్యులర్ కస్టర్డ్కి అయితే దానిమ్మ గింజలు వేస్తాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.